ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత మార్పుల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు దోహదపడుతుంది. ఇక దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. వ్యవహార దక్షత కలిగి ఉంటారు. నూతన ప్రక్రియలు వ్యాపార రీత్యా కూడా బాగా లాభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీల్లో మంచి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వ్యవహార దక్షత కలిగి ఉంటారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపై గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీరు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు క్రమేణా తొలగిపోతాయి. మానసిక ప్రోత్సాహం పెరుగుతుంది. వ్యాపార రీత్యా కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. గృహంలో కూడా ఆనంద సంఘటనలు ప్రారంభమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిక్కులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా విభేదాలు తలెత్తుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు ఏర్పడి తిరిగి సద్దుమణుగుతాయి. అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు దోహదపడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో విమర్శలు చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని పొగడడం ప్రారంభించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. గృహ విషయాల్లో కూడా చిరు సమస్యలు ప్రారంభమవుతాయి. వ్యవహారిక విషయాల్లో అనవసరంగా తలదూర్చి సమస్యలు సృష్టించుకునేటువంటి పరిస్థితులు కల్పించుకుంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక శుభ పరిణామాలు చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడుల ద్వారా విశేష స్పందనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. అన్ని రంగాల వారు కూడా సంతృప్తితో కూడినటువంటి సంఘటనల్ని చవిచూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు దోహదపడుతుంది. ఇక దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. సాహస నిర్ణయాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. గృహ విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి బాగా కలిసి వస్తుంది.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యారంగం వారికి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వైద్య రంగం వారికి బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాలకు దారితీస్తుంది. ఇక ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ చికాకులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి అవకాశాలు లేకపోలేదు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనవసర విషయాలు తలదూర్చి ధనాన్ని పోగొట్టుకునేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకు చాలా ప్రాధాన్యతనిస్తారు. సంతోష వార్తలు వింటారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ఆర్థిక ప్రయత్నాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని మళ్ళీ చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.